ఎవరు? అయ్యా కార్తీక్ గారండి? అవునండి. అయ్యా! 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 నా పేరు పీటర్ పాల్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. పేరు అయ్యా! ప్రైజ్ చెప్పండి. లార్డ్ అయ్యగారు బాగున్నారా? బాగున్నానండి. సార్ నేను మీ యూట్యూబ్ అంతా చూస్తున్నాను అయ్యగారు. యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవుతారా? ఓకే. మంచిదండి. అవునండి. నేను సినిమాలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా అయ్యగారు. ఆహా! చాలా సినిమాలకి నేను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చేస్తా రైటర్‌గా ఉన్నాను. హ్మ్. నేను కూడా ఇక్కడ సువార్త ప్రకటిస్తా ఉంటానండి. చాలా మందికి హ్మ్. అంటే ప్రకటించడం చెప్తుంటాను. యేసువారి మంచిదండి. ఆ! గురించి. ఆ! ఆయన శిలువ మరణం గురించి నేను అంతా వాళ్ళు చెప్తే ఒక్కోసారి వింటారు, ఒక్కోసారి వినరండి. అవునవును. వాళ్ళు పీ పీస్‌ఫుల్‌గా ఉన్న టైంలోనే మనం జెప్పాలా. హ్మ్. ఓహ్! హ్మ్. ఇలా చెప్తారు. ఇప్పుడు 'సూర్య' ఉన్నాడు గదండీ! మన ఆర్టిస్టు. నా ఆర్టిస్ట్. క్లోజ్ ఆ! ఫ్రెండ్ అండి. ఆహా! మన సినిమా యాక్టర్ సూర్యనా? ఆ! ఆయన అదే మన 'ఒక అక్క ఒక బావ' అంటారు చూడండి ఆయన. ఆ! ఆ! 'తమ్ముడు' సినిమాలో ఆయన కోచ్. ఆహా! హ్మ్. యాక్చువల్‌గా ఆయన నాకు ఫస్టు ఈ బాప్టిజం అంటే ఏంటి? యేసువారంటే ఏంటి? అసలు ఎందుకొచ్చారు ఈ భూమి మీదకి? అయన్నీ నాకు చెప్తూ ఉండేవాడండి ఆయన. ఆహా! ఆయన చెప్పబట్టి నేను ఇక దేవుడి మార్గంలో నడిచి, హ్మ్. మనం ఇలా కొనసాగుతూ ఉన్నామండి. మంచిదండి. నెక్స్ట్ సంతోషం మీరు మీతో మాట్లాడటం. చాలా సంతోషం. చాలా ఆ సినిమా ఫీల్డ్‌లోంచి మీరు మారటం అనేది చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రపంచం అది. సినిమా ఫీల్డ్. అవునయ్య గారు. పైగా మీరు సూర్య ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఇంక అది వదిలిపెట్టుకొని రావాలంటేనే ఇబ్బంది. మీరు ఎట్లా మరి రక్షించబడ్డారు, ఎట్టబడుతున్నాడు మొత్తానికి దేవుడు. ఆ! ఇగ తప్పదుగా అయ్యగారు. వాస్తవంగా ఇగ మనం వృత్తి ధర్మం మనం చేయాల్సిందే ఇగ మనం. హ్మ్. ఇప్పుడు హ్మ్, 20 సంవత్సరాలయిపోయిందండి. ఈ ఫీల్డ్‌లోకొచ్చి ఇగ ఇలాగే ఉండిపోయాను. హ్మ్. నెక్స్ట్ సినిమా గూడా ప్లాన్ జేస్తున్నాను అయ్యగారు. సరే. అదే నాకే సంతోషం ఏంటంటే మీరు చాలా సాక్ష్యాలు అవన్నీ చెప్పిస్తున్నారు. నాకు అవునండి. బాగా సంతోషంగా ఉంది అయ్యగారు. మీరు గూడా సాక్ష్యం ఇయ్యాలండి తప్పకుండా. ఇస్తాను అయ్యగారు. ఇస్తాను ఆ అయ్యగారు. ఆ ఫీల్డ్‌లో మీరు ఉన్నప్పటికి కూడా పర్వాలేదు. సంపూర్ణంగా మీరు భవిష్యత్తులో దేవుడు మార్పిస్తాడు. మీరు అర్జెంట్‌గా సాక్ష్యం ఇయ్యండి పర్వాలేదు. మీరు బాప్టిజం తీసుకున్నారండి? తీసుకున్నానండి. ఓకే. ఓకే. ఇంక అట్టయితే చక్కగా సాక్ష్యం ఇద్దామండి మన ఛానెల్‌లో. హ్మ్. 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 ఎప్పుడు రమ్మంటారు? ఓకే. ఏ ఏ ఊరండి మీది? సార్ యాక్చువల్‌గా మాది విజయవాడ సార్ పరమలంక. విజయవాడ. ఆ! విజయవాడ అంటే ఇటు పక్కే కదా? విజయవాడ పరమలంక అండి. నేను ఇక ఫిల్మ్ నగర్‌లో సెటిల్ అయిపోయానండి. ఇప్పుడు యాక్చువల్‌గా 20 సంవత్సరాల క్రితం వచ్చాం. ఈ ఏడో ఏదో మనకి ఇది ఇచ్చారు. మనకి ఫిల్మ్ సంబంధించి ఒక రూమ్ ఇచ్చారు. హుహు. ఆర్టిస్టులకి, మా మా అసిస్టెంట్ డైరెక్టర్‌లకి హ్మ్. ఇలాగా ఇక కొనసాగుతున్నాను అయ్యగారు. ఓకే. ఓకే. మామూలుగా ఆ! అయితే విజయవాడ అండి మీది? మాది పరమలంక అండి యాక్చువల్‌గా. తిరుమలకి. ఆహా! ఇక ఈడకొచ్చేసాం. మేము వచ్చి ఇక్కడే హైదరాబాద్. సెటిల్ అయిపోయాం హైదరాబాద్‌లో. మీరెక్కడ హ్మ్. అయ్యగారు ఉండేది? ఇటు పల్నాడు జిల్లా అండి. చెల్లూరుపేట. చిలకలూరిపేట. మీది ఇటు పక్క విజయవాడ సైడ్. చిలకలూరిపేట. చిలకలూరిపేట అంటే ఈయన ఉంటాడు కదండీ! ఈయన పేరు ఉంది. శాలేం రాజు గారు తండ్రి. శామరాజు గారు గొప్ప దైవజనులు కదా! దైవసేనలు. అవునవును. హుహు. హ్మ్. అవును. అవును. ఇక్కడ నేను కలవరి సతీష్ గారి అయ్యగారి దగ్గరికి ఎళ్ళొస్తుంటాను నేను. ఇక్కడ ఆహా! చర్చ్ ఉంది. ఆ! ఇక్కడ చర్చ్ ఒకటుందిలేండి కూకట్పల్లి దగ్గర. ఆ! కలవరి అయ్యగారిది. ఇక అవునవును. వెళ్తుంటాను. మన వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్‌లు వాళ్ళందరిని పరిచయం చేశాను. హ్మ్. చాలా మంది ఇగ మనం స్పాన్సర్ చేస్తుంటారు. హుహు. ఆహ్, స్పాన్సర్ చేస్తుంటారు. మన దశమ భాగాలు అవి కూడా నేనే దగ్గరుండి ఇప్పిస్తా ఉంటాను. హ్మ్. మరి ఏందంటే చేయాలి సార్. ఇప్పుడు మనం అవును. వాళ్ళు చేపించకపోతే పరిచర్య జరగదు. జరగదు. అవును. ఎవరికొకరికి మనం చేయాలని ఎవరికొకరికి మనం అండగా ఉండాలి. హ్మ్. ఆహ్, ఆహ్, ఈ లోకంలో ఖచ్చితంగా ఈ వాక్యం ప్రకటించబడాలి. అందరూ హ్మ్. రక్షించబడాలి. అన్నాత్మలు రక్షించబడాలని నా ధ్యేయం అయ్యగారు. మంచిదండి. మంచి గురి కలిగి ఉన్నారు. అదే అయ్యగారు. హ్మ్. అదే అయ్యగారు. చాలా మంది నిన్న మా డైరెక్టర్ గారు కూడా చేపిచ్చాను. హుహు. మొన్న 3,00,000 కట్టాడు ఆయన. హుహు. దశమ భాగం. మేడం హుహు. సినిమా ఓపెనింగ్ చేశాము. హ్మ్. అయ్యగారు ఇది పరిస్థితి. హ్మ్. మనం వెళ్లి చేయగలిగితే మనకు వృద్ధి చెందటానికి చాలా అవకాశాలుంటాయండి. హ్మ్. దేవుడికిచ్చే మీకు ఖచ్చితంగా అది పదింతలే మన చేతిలో ఉంటదండి అని చెప్పాను. హ్మ్. ఆయన కూడా చేయటం జరిగింది అయ్యగారు.
మనం ఉమ్. ఇలాగ కొనసాగుతూ ఉన్నామండి. తప్పకుండా అండి, నాకు మనం పరిచయం ఎట్లా కొనసాగుతూ ఉందాం. బాప్తిజం తీసుకున్న తర్వాత నాకు ఉమ్. నా జీవితంలో చాలా వృద్ధి చెందాను. నేను చాలా ఇప్పుడు కథలు కూడా నాకు ఫైనలైజ్ అయినాయి. ఉమ్. అలా సార్. అది మంచిదండి. ఏం పేరండి మీ పేరు? సార్. మీ పేరేం పేరు? పాల్ సార్, పీటర్ పాల్ పాల్. గారు. రైట్ మ్మ్. అండి, రైట్ అండి. ఇంతకు ముందు నా పేరు వేరే అండి, ఇక పీటర్ పాల్ పెట్టేసుకున్నాను. పీటర్ పాల్ గారు. ఓకే, ఓకే. ఆ, అదే గారు. అయ్యా మిమ్మల్ని కలవాలంటే ఎప్పుడు కలవచ్చండి? ఆమ్, ఇంకా మీకు మీకు ఎప్పుడు అవకాశం ఉంటుంది? అంటే మీరు కొంచెం బిజీగా ఉంటారు కదా. అవునవును. మేము పోయిన వారమే మేము ఓపెన్ చేసాము. ఉమ్. సినిమా ఓపెన్ చేసామండి. ఉమ్. మీరు వీళ్ళు చెప్తే ఆ వీళ్ళని బట్టి వస్తాను అయ్య గారు నేను కూడా. మీరు మంచి పోనీ ఇక్కడికి రాగలరా అండి ఎప్పుడైనా? తప్పకుండా. మీకు అక్కడ అవకాశం ఉందా అంటే రికార్డ్ చేయడానికి వీడియో మనం ఆ, ఉంటే నేను చక్కగా నేనే హైదరాబాద్ వస్తాను. నా స్టూడియో, డబ్బింగ్ స్టూడియో ఇవన్నీ మాకు అవైలబుల్ గా ఉంటాయి కదండి. ఓకే, ఓకే. మా వృత్తే ఇది కదా. అవునవును, అవును. చాలా స్టూడియోలు ఉన్నాయి మనకి. మీరు హైదరాబాద్ ఎక్కడ? లో ప్లేస్ సార్ మామూలుగా ఏ ప్లేస్ లో ఉంటారు? ఫిలిం నగర్ అండి. ఫిలిం నగరా? ఆ, ఓకే. ఇప్పుడు మామూలుగా ఫిలిం సికింద్రాబాద్ నుంచి ఛాంబర్. ఫిలిం ఛాంబర్ తెలుసా మీకు? ఫిలిం నగర్ లో ఫిలిం ఛాంబర్. ఫిలిం ఛాంబర్ తెలియదండి. మామూలుగా సికింద్రాబాద్ లో ట్రైన్ దిగి అక్కడి నుంచి ఎక్కడ రావాలండి? మీరు సికింద్రాబాద్ ట్రైన్ దిగిన తర్వాత మీకు మెట్రో ఉంటదండి. ఆ, మెట్రో డైరెక్ట్ మీకు ఎక్కడ కుదురుతుంది అంటే, ఇది ఉంటుంది చూడండి మన ఏమంటారు, జూబ్లీ చెక్ పోస్ట్ అంటారు. ఆ, ఆ. అక్కడ నుండి దిగి మీరు ఫిలిం నగర్ నుంచి ఎంత 20 రూపాయలు తీసుకుంటారండి ఫిలిం నగర్. మ్హూ. ఆ ఫిలిం నగర్ పక్కనే మాకు ఇల్లు కూడా. మ్. మాకేంటంటే సినిమా సంబంధించి కొంచెం అన్ని విధాలుగా ఇక్కడ మాకు ఇబ్బంది ఉండదని చెప్పి ఏడు తీసుకుని నేను ఉంటున్నాం అయ్య గారు. మంచిది, మంచిదండి. రేపు అట్టయితే రేపు సండే రమ్మంటారు. ఈ రోజు నైట్ బయలుదేరి రేపు రేపు మార్నింగ్ వస్తాను మీ కాడికి. ఆ ఈ రోజు కదండి, ఈ వారం కొంచెం బిజీగా ఉన్నాను. ఈ వారమా? నెక్స్ట్ వీక్ మనం పెట్టుకుందాం. సరే, సరే. అట్టయితే ఆ, ఈ వారం చక్కగా మీరు ఈ అడవు తీసుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మీరు. ఈ వారం అంతా ఈ పని చూసుకుంటా ఉంటాను అయ్య గారు. ఆ, ఆ మనం కూడా మన సాక్ష్యాన్ని ప్రకటిద్దాం అయ్య గారు. ఇప్పుడు తప్పకుండా, చాలా మంది తప్పకుండా. ఆ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. ఆహా. ఆ, మొత్తం మీరే పరిచయం చేయాలి పెద్ద పెద్ద వాళ్ళని. మన ఫీలింగ్ లో మొత్తాన్ని సాక్ష్యాలు తీసుకుందాం మనమే. తీసుకుందాం సార్. ఆ, ఇప్పుడు ఆ, చాలా మంది సార్, ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు సినిమాలు చూడొద్దు అంటారు కదా. ఆ. మరి అది ఎట్లా అండి? ఎంత అంటే కరెక్టేనా చూడొద్దు అనడానికి? ఎంత? సినిమాలు చూడటం అంటే ఇంకా అది చూసి మనం నేర్చుకునేది ఏముంది అందులో? ఆ అందులో ఇంకా మన యేసు ప్రభు సంబంధించిన పాపక్షమాపణ కానీ మారు మనసు కానీ అందులో ఏం కనిపించవు కదా. ఆ అది చూడటం వల్ల ప్రయోజనం ఏంటి అనేది అంతే తప్ప అంత మించి పెద్ద నేరం కాదు, ఘోరం కాదు అది. ఆ అది ఆ పెద్ద నేరం ఏం కాదు కదా సినిమాలు చూడటం. కొంత అదే లోక గారు. జ్ఞానం కోసం చూడొచ్చు, తప్పులేదు. ఉమ్, కాకపోతే ఇంక అందులో మనం నేర్చుకునేదే తక్కువే కదా. లోక జ్ఞానంతో మనకు సంబంధం ఏముంది అన్నట్టుగా ఎందుకు లేదు చూడటం అంటారు మన పాస్టర్లు, అంతే. అంత మించి ఏం లేదు. ఆ కొంతమంది మరీ గట్టిగా అసలు చూస్తే మీరు అసలు అంత నరకానికి పోతారు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైపులో. కార్తిక్ గారు, ఇప్పుడు సినిమా చూస్తే నరకానికంటే ఎలాగయ్య గారు? ఎట్లా మరి? దేనికి అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంత గట్టిగా ఉండమని దేవుడు కూడా ఎక్కడ లేదు కదా. ఆ ఆ ఆ ఆ అంత గట్టిగా ఉండేటట్టు అయితే ఒక పాపని రక్షించడం. ఆ, అవును. అది సినిమా స్టార్ట్ అయింది కూడా అక్కడే కదండి, విదేశాల్లో కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడే అవును. క్రైస్తవం ఉంది కదా ఫస్ట్ మనకి. క్రైస్తవులంతా కూడా విదేశీయులే. విదేశీయులే క్రైస్తవులంతా. సినిమా ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ కదా, అక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి. అవును. కాబట్టి ఇక సినిమా చూడడంలో తప్పు లేదనుకుంటా. ఆ సినిమాలు అంటే మరి ఇవి కాకుండా కొద్దిగా ఏదన్నా మనకు అవగాహన జ్ఞానాన్ని కల్పించాయి లోకానుసారంగా. ఆ, ఆ, పౌలు ఆ, గారే అన్నిట్లో నాకు స్వతంత్రం ఉంది అని అంటాడు. ఉమ్, ఉమ్, నేను ఉమ్, చూడవచ్చు, కాకపోతే టైం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా వాటిని చూడట్లేదు చాలా ఉమ్, మంది. అందులో మనం ఉమ్, నేర్చుకోదగింది ఏముంది అన్నట్టుగా చూడట్లేదు అన్నట్టుగా లెక్క. ఉమ్. అది. పర్వాలేదండి, మీ వృత్తి ఇందులో కొనసాగండి కొద్ది రోజులు. అంతే గారు. అంతే అది మన అంతే. ఇది కదా, అవును, మన వృత్తే అది. దాన్ని ఎట్లా మనం కాదంటాం. అవును. అదొకటేనా అయ్య గారు? ఇక నేనేం చేస్తానంటే, ఇక మన వాళ్ళు ఎవరైనా మన పాస్టర్లు రాజకీయంలోకి వచ్చి ఈ ఉమ్. రాజకీయాన్ని మార్చాలి. ఇప్పుడు కొంచెం ఈ చట్టాలు కూడా మనకు అనుకూలంగా రావాలి అనేది నా ధ్యేయం అయ్య గారు. ఇప్పుడు ఈ ఉమ్. విషయం మీద నేను చాలా మంది రాజకీయ నాయకులు మాకు టచ్ లో ఉంటారు. మేము సినిమా వాళ్ళం కదా. ఉమ్. ఉమ్. చాలా మంది టచ్ లోకి వెళ్తే మేము చెప్తుంటాం.
హ్మ్. కొంతమంది బాప్టిజం తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ చెప్పడం జరుగుతుంది గారు. హ్మ్. దీని మీద ఒక ప్రణాళిక చేయటం బెటర్ ఏమో. మంచిదండి. ఇప్పుడు మనకు గూడా ఒక రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన కలిగుంటం మంచిది. ఉమ్, క్రైస్తవులు గూడా రాజకీయంగా కొంచెం ముందుకు రావాలి అనేది ఆలోచన మంచిదండి. తప్పేం గాదు. ఆ, ఆ, ఆ. మీకేమైనా రంజితోపిరి గారు తెలుసా అండి? అద్దంకి రంజితోపిరి గారు? తెలుసండి. మీ కాడే ఉంటాడాయన. అదే ఆ అవును. కూకట్పల్లి ఏరియాలో ఉంటాడు. ఆ, ఆ, ఆ. ఆ! రంజితోపిరి గారు అసలు ఇండియా ప్రజాబంధు పార్టీ పెట్టాడు. ఆయన 2000 సంఘాలు కట్టాడాయన. ఆ, 2000 సంఘాలు పెద్ద దైవజనుడాయన. ఆ. మొత్తం అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఆయన సంఘాలు. ఆయన రాజకీయంగా ఎదగాలనే పార్టీ పెట్టాడాయన. అవును. ఎందుకు అన్ని రంగాల్లో క్రైస్తవులు కూడా ముందుకు రావాలనే కదా! అవునవును. చాలా అసలు మంది దీన్ని తృణీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు చట్టాలు మనకు అనుకూలంగా వెళ్ళిపోవాలండి. ఇప్పుడు అవును. రాజ్యాంగం మీద యేసుప్రభు వారి బొమ్మ ఉండాలని నా ఆలోచన అండి ఎప్పటికైనా. ఆ! మంచి అలా చేద్దాం అయ్య గారు. తప్పకుండా అండి. తప్పకుండా. అవుద్దంటారా ఎప్పటికైనా? అంటే అందరూ కలిసికట్టుగా ఒకటైతే అవుతది. అది పెద్ద విషయం కాదు. ఆ, క్రైస్తవులంతా ఒక తాటి మీద, ఒక ఆలోచన మీద ఉంటే తప్పకుండా అవుతది. ఆ, మనోళ్ళు దీన్ని వ్యతిరేకించేవాళ్ళు 90% ఉన్నారు. ఆ, అసలు మనకెందుకు రాజకీయాలని చెప్పని మాట్లాడేవాళ్ళు 90% ఉన్నారు. ఆ, ఆ, అందుకే ఘాటల్లా ఇది. ఆ, అందరూ ఒక తాటి మీద ఉంటే పెద్ద విషయం కాదు కదా! ఆ. ఆ! అది కరెక్టేలేండి. ఏదైనా సరే మీరు కొంచెం పూనుకోండి అయ్య గారు. వాస్తవంగా మీ నుంచి మేము చాలా స్ఫూర్తి పొందాము. స్ఫూర్తి ఆ, పొందంటారా? ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. మనదేముందండి ఆ ఛానెల్ అట్లా ముందుకు దేవుడు నడిపిస్తున్నాడు. ఇంకా మీలాంటోళ్ళు అనేక మంది పరిచయం అవుతా ఉన్నారు. అవును అయ్య గారు. అవును అయ్య గారు. ఇప్పుడు చాలా మంది కొంచెం యాక్టర్సే ఉన్నారు అయ్య గారు. కొంచెం యాక్టర్స్. సాక్ష్యం చెప్తారు కానీ వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. వాళ్ళు మామూలుగా ఆహ్, చెప్పడం అంటే ఇగ వాళ్ళ టైము వెచ్చించలేరు. అదే. అదే. ఇది ఆహ్, ఛానెల్ మందనుకోండండి. చక్కగా హ్మ్. మనం అట్లా ఫ్రెండ్లీగా ఉన్నాం. అనేక మందిని ఇంగట్లా ముందుకు కలుపుకొని మనం సాక్ష్యాల రూపంలో ముందుకు కొనసాగుదాం. హ్మ్. 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 ఏవండి? అలాగే అయ్యగారు. అలా చేద్దాం అయ్యగారు. ముందుకెళ్ళిపోవాలి ఖచ్చితంగా మనం. ఈ హ్మ్. ఛానల్ అయితే మీరు రంజిత్ పోపిరి గారి విషయం తీసుకొచ్చారు. మరి హ్మ్. ఆయన మీద అభండాలు ఎక్కువ పడుతున్నాయండి. ఎక్కువ పడుతున్నాయి. అంటే ఆయన ఆ, రాజకీయ పార్టీ పెట్టాడని చెబుతున్నానులెండి. ఆయన తెలుగు పొట్టు ఉద్యమాలని ఇట్లా గూడా మరి కొంత వివాదం నడిచింది ఆయన మీద. ఆ, ఆ. హ్మ్. సిలువ పెట్టడం మరి కరెక్టేనండి. ఇప్పుడు అన్యుల్లాగా మనం కూడా బొట్టు పెట్టుకోవటం అనేది. అదే ఆ బొట్టు మీద అట్లా కొంత వివాదంగా మారాడాయన. మీ అభిప్రాయం ఏంటంటారు? చెప్తానండి. ఆహ్, రోడ్డు పక్కన ఉన్నాను. ఒక్క 5 నిమిషాలు నేను మాట్లాడతాను. అయ్యగారు ఒక్క 5 మినిట్స్‌లో మీకు నేను నేను కాల్ చేస్తాను. లైన్‌లోనే ఉంటానులెండి. మరి మళ్ళీ నేనేం చేయాలంటే మా డైరెక్టర్ గారికి సరే నేను ఒక హాఫ్ అన్ అవర్‌లో వస్తా అని చెప్పి వచ్చా. బయటికొచ్చారా? రూమ్‌లోకొచ్చా. మళ్ళీ డిస్టర్బెన్స్ కొడితే మీతో మాట్లాడుతున్నప్పుడు ఏది ఇబ్బంది కలగకూడదని ఓకే. నా ఓకే. రూమ్‌లోకొచ్చి మాట్లాడుతున్నా అయ్యగారు. ఓకే. ఓకే. పర్మిషన్ తీసుకొని వచ్చాను. మంచిదండి. ఆహ్, సిలువ బొట్టు అనేదాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. హ్మ్. అయితే అండి అయ్యయ్యో! అనేక మంది ఇప్పుడు మనం సతీష్ కుమార్ గారున్నారు కదా! ఆ, ఆ, ఆ! వీళ్ళలాంటి పెద్ద దైవజనులు కూడా కొన్ని రకాల అన్ని ఆచారాలు పాటించేవాళ్ళున్నారు. ఆ! అంటే ఓపెనింగ్ రోజు మన ఈ భూమి పూజ చేయటాలు. ఆ! చూసారండి సతీష్ కుమార్ గారు ఒక దాంట్లో భూమి పూజ చేసినట్టుగా ఉంది. అవును చేశారండి. ఆ! తర్వాత తాళిబొట్టు కట్టేటువంటి సంప్రదాయం మన క్రైస్తవ్యంలోనే లేదు. లేదు. ఈ రోజు తాళిబొట్టు కట్టకుండా ఏ పాస్టర్ గారైనా పెళ్లి చేస్తా ఉన్నాడా? అవును. అంటే అవునండి. మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి కొన్ని రకాల సంప్రదాయాలు మనకు తెలియకుండానే మనం అంటించుకుంటా ఉన్నాం. ఆ! అలా ఆయన ఉద్దేశం ప్రకారంగా ఆయన రంజితోప్రి గారు ఏం చెప్పారంటే అనేక మంది జనుల్లో ఉన్నటువంటి యేసుప్రభుని నమ్ముకుంటా ఉన్నారు కనుక హ్మ్. వాళ్ళ సమాజంలో బొట్టు అనేది కేంద్రంగా ఉంటది. బొట్టు అనేది ఇది ఒక స్త్రీ తీసేస్తే భర్త చనిపోయిన దాంతో లెక్క వస్తది గనుక హ్మ్. అనేక మంది బొట్టు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. తర్వాత వాళ్ళు యేసుప్రభుని కూడా నమ్ముకునే అవకాశం ఉంటది కాబట్టి చిన్న స్టిక్కర్‌లా పెట్టుకొని ఈరోజు అనేక మంది అన్యుల్లో నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు మేనేజ్ చేస్తా ఉన్నారు. హ్మ్. అదేదో మీరు ధైర్యంగా సిలువ బొట్టు పెట్టుకొని నేను దేవుని బిడ్డనని చెప్పని చెప్పుకోండి. తప్పేం లేదని చెప్పని ఆ మాట చెప్పాడాయన. అదేలే. అన్యులు ఇప్పుడు వాళ్ళకి ఎటు సెంటిమెంట్ ఉంటది కాబట్టి బొట్టు ఆ! తీయాలంటే ఇక చర్చి రారు. ఆడికి పోతే బొట్టు తీయాలి. మా ఆయన బొట్టు ఒప్పుకోడు. తీయాలి. మా ఆయన ఒప్పుకోడు. మళ్ళీ ఈయన టార్చర్ అక్కడ లేనిపోయింది ఎందుకని చెప్పని చాలా మంది వెనకడుగేస్తా ఉన్నారు. హ్మ్. హ్మ్. ఈయన ఒక ఆదరణకరంగా ఒక మంచి మాట చెప్పాడు. హ్మ్. సిలువ బొట్టు పెట్టుకొని మీరు దేవుని పిల్లలు కాబట్టి అన్నట్టు చెప్పాడు.
ఉమ్. అది ఏదో ఫార్మాలిటీ చెప్పింది లేండి. ఈ రోజు ఎవరు పెట్టుకుంటున్నారు, వాళ్ళే పెట్టుకోవట్లా. అవునవును. ఓపెన్ మినిస్టర్స్ లో కాకపోతే ఒక మాట చెప్పి వదిలేశాడు అంతే. మీరు ఉమ్, అది కూడా ఉమ్. ఇంకొక మాట కూడా అన్నాడు, మీకు నచ్చితేనే పెట్టుకోండి లేకపోతే లేదని కూడా చెప్పాడు. లేదు, ఆయన బొట్టు ఉద్యమం కూడా తెచ్చాడు కదండి. తెచ్చాడు, చేశాడు. ఇదంతా చేయడానికి గల కారణం మార్కు బాబు అని ఇంకొక ఆయన ఉన్నాడు. మీకు తెలుసా, ఐడియా ఉందండి? లేదండి. మార్కు బాబు అని ప్రశ్న జవాబుల కార్యక్రమంలో ఆయనతో పాటు ఉంటాడు. ఉహుహు. ఈ బొట్టు ఉద్యమం గల కారణం ఆయనే వెనకాల నుండి నడిపించాడు అనమాట. ఓకే. కొంత సభలు నడిపించడానికి డబ్బులు ఆయన ఇయటం. ఉమ్, ఇప్పుడు బొట్టు మీద అంత పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదు. అది ఉమ్. సదరు వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆ, నువ్వు స్టిక్కర్ పెట్టుకుంటావా లేదా సిలువ బొట్టు పెట్టుకుంటావా అనేది పెద్ద విషయం కాదు కదా. అవునవును. మారు మనసు పొంది రక్షణ పొంది అవును, దేవుని అవును. రాజ్యానికి వారసులు కావటం ముఖ్యం. అంతేనండి. అండ్ క్రీస్తు ఇంకోటి రక్తాన్ని ఆశ్రయించడం ముఖ్యం. అయ్యగారు, ఇప్పుడు వీళ్ళు తాలిబొట్టు కట్టడం కూడా నాకు కొంచెం ఇబ్బంది వాస్తవంగా చెప్పాలంటే. అదే అన్యుల్లాగా కదండి. హిందువుల్లాగా ఇల్లు కూడా తాలిబొట్టు కట్టించుకోవడం కూడా. అయితే అవును. అయ్యగారు, ఇప్పుడు ఆ, నాకు ఒక ఆలోచన ఏంటంటే, నేను బైబిల్ మొత్తం చదివానండి. ఆ, అసలు పెళ్లి అనేది ఎక్కడ కూడా కనిపించలేదండి. ఇప్పుడు అవ్వాదమ్మ మనం తీసుకున్నట్టుగైతే ఉమ్, వాళ్ళకి పెళ్లి లేదు. ఉమ్, వాళ్ళు కూడా ఒక సెక్స్ చేసుకున్నారు. అవును. ఇంకో విధంగా మరి ఆ తర్వాత కయ్యూన్ని యెహోవా శపిస్తాడు కదా, ఉమ్, నువ్వు దేశదిమ్మరిగా వెళ్ళిపో చేస్తే అని చెప్పి. బరువు. ఆ, ఉమ్, ఆయన నోదు దేశంలో పెళ్లి చేసుకున్నట్టు, అదే నువ్వు పెళ్లి చేసుకున్నట్టు, అదే ఒక భార్యని కలిగి ఉన్నట్టు అలా ఉమ్, చెప్పారు. ఉమ్. అసలు పెళ్లి అంటే ఎలా చేసుకోవాలి, పెళ్లి అంటే ఏంటి అనేది కూడా ఎక్కడ రాయబడలేదండి. ఇప్పుడు సెక్స్ చేసుకోవడమే ఒక జంట కలిసి ఉండటం ఒక అనేది మన బైబిల్లో చూడడం జరిగిందండి. అంటే ఉమ్, అండ్ ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఉన్నదే ముగ్గురు కదా. ఉమ్. మరి నోదు దేశంలో నోదు దేశం ఏర్పడింది అక్కడ. ఈ ఈయనకి ఏ పిల్ల దొరికింది సార్ పెళ్లి చేసుకోవడానికి? ఏమి లేదులేండి. వాళ్ళు ఆదాం అవ్వకే దాదాపుగా అప్పటికే కూతుర్లు కూడా ఉన్నారు. ఆ, వాళ్ళు పెళ్లి చేసుకోబట్టే అదేదో చిన్న దేశంగా ఏదో బైబిల్లో రాయబడింది తప్ప, లేకపోతే అప్పటికి పెద్ద దేశం ఎక్కడ ఏర్పడింది? అదే ఇప్పుడు ఇప్పుడు చెప్పిస్తాడు కదా, నో నువ్వు దేశ దిమ్మరికి తిరుగు అని చెప్పి. నోతు దేశం వెళ్ళి ఆయన వివాహం ఉన్నట్టుగా కాపురం ఉన్నట్టుగా ఉంటది. ఇప్పుడు అవ్వకి ఆదాముకి సరే, ఆ ఆడపిల్ల పుట్టింది అనుకున్నాం అనుకోండి. వీడు ఉమ్, మరి ఈ ఈ అమ్మాయి నోదు దేశంలో ఎప్పుడు ఉన్నది? ఈడు తిరుగుతా తిరుగుతా ఉన్నాడు. ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఉందా? ఉమ్, చెల్లెలు వెళ్ళి అక్కడ ఉంది. ఉమ్. ఆ, అట్లా అంటే అట్లానే కాదులే కానీ, ఎసిడింబరా తిరిగినప్పుడు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆయన తిరుగుతానే ఉన్నాడు కదా. ఆ, ఈ లోపు ఈ సంతాన అభివృద్ధి అనేది కలిగింది వీళ్ళకి, ఆదాం అవ్వకే. అవును, సంతానం అభివృద్ధి చెందింది. ఈ మరి లోపు కలిగటం ఒకటి బట్టి సార్, వాళ్ళ పిల్లల్ని అట్లా చేసుకోవడం బట్టి వాళ్ళనే అట్లా అంటే చెల్లెల్ని పుట్టించుకుంది. ఇప్పుడు చెల్లెల్ని అక్కల్ని చేసుకొని ఉమ్. అదొక దేశం. అంతే, ఇంకా అంటే అంతకుమించి ఏం లేదు. అంటే సెక్స్ చేసుకోవడం, పుట్టడం, సెక్స్ చేసుకోవడం, పిల్లలు కనడం. ఉమ్. ఇంకా పెళ్లి అనేది లేదు ఇక నాకు తెలిసి అయితే. వివాహం అనేది సపరేట్ గా ఎప్పుడు ఒక పద్ధతి అనేది ఏర్పరిచాడంటే మోసే పదాజ్ఞల ద్వారా ఒక పద్ధతి ఏర్పరిచాడు. మోసే అప్పటిదాకా అజ్ఞానంలోనే కొనసాగింది. ఇప్పుడు మోసే పదాజ్ఞల్లో కూడా ఎక్కడ పెళ్లి ప్రస్తావన లేదు కదండి. ఇప్పుడు అన్యులు ఉన్నారు సార్, ఉమ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గ్రంథాల్లో పెళ్లి ఎలా ఉమ్. చేయాలి, ఉమ్. పెళ్లి జరిగిన తర్వాత ఆ శోభనానికి కూడా ఒక ముహూర్తం ఉంటది. అంటే యాక్చువల్ గా సార్, వీళ్ళు అన్యులు. నేను ఇంత ముందు ఒక 30-40 సంవత్సరాలు క్రితం కూడా అన్యుని అనుకోండి. ఆ, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ, వీళ్ళకి ఒక ముహూర్తం ఉంటది. ఆ. ఆ ముహూర్తం పెడతారు. ఆ పెళ్లి అయిన దాకా కూడా ఆడ మగ యాక్చువల్ గా చూసుకోరు, పెద్దలు ఆ, కుదుర్చుకుంటారు. ఆ తర్వాత ఆ. ముహూర్తంలో పెళ్లి చేస్తారు ఉమ్. శాస్త్రోక్తంగా. వాళ్ళకు మంత్రాలు చెప్పించి మీరు ఇంత పవిత్రంగా ఉండాలి అన్న తర్వాత శోభనాన్ని కూడా ఒక ముహూర్తం నిర్ణయించి, ఈ టైంలో మీరు కలిస్తే మీకు ఒక మంచి పుత్ర సంతానం కలిగి వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు, మీకు ఉపయోగపడతారని ఒక తంతు ఉందండి. ఉమ్. తాళి కట్టడానికి కూడా ఒక విధి విధానాలు ఉన్నాయి. తాళి అంటే ఉమ్. ఏంటంటే పవిత్రమైన బంధం ఏర్పడుతుంది. 3 ఉమ్. ముళ్ళు 7 అడుగులు. ఉమ్. అది ఒక పవిత్రమైన ఆ ఇది. తర్వాత మీకు అగ్నిగుండం చుట్టూ తిరగటం, ఇదంతా ఉమ్. పవిత్రం అవడం. అంటే ఇది ఒక తంతు ఉంది సార్. అలా ఉమ్. ఆ విధంగా మరి మన బైబిల్లో ఎక్కడ కూడా ఒక ఉమ్. పెళ్లి చేసుకున్నట్టు, ఉమ్.
ఎక్కడ కూడా కనపడలేదు అయ్య గారు. లేదు లేదు, ఒక ఒక క్రమం అనేది స్పష్టంగా లేదులే. లేదు. అంటే ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు వాళ్ళు ఏర్పరుచుకున్నారు. అలాగా కొన్ని పద్ధతులు అనేవి ఇందులో మన దాంట్లో కనపడవు. ఆ పెళ్లి అనేది ఎక్కడ లేదు కదా అయ్య గారు. అవును. ఇప్పుడు మరి ఈ పెళ్లి అనేది ఎట్లా, మరి వీళ్ళు ఎలా పెళ్లి చేస్తారు కొంతమంది వాస్తవంగా పాస్టర్లు? మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి ఈ సంప్రదాయ ప్రకారంగా వీళ్ళు కలుస్తా ఉన్నారు. ఆ అదే విదేశాల్లో అయితే బైబిల్ మార్చుకుంటా ఉంటారు. ఇంకా అట్లా సందర్భాన్ని బట్టి పద్ధతులు ఒక్కో ఓకే, దేశంలో ఓకే, ఒక్కొక్క ఓకే, ఓకే. ప్రాంతంలో. అంటే బైబిల్ మార్చుకుంటే ఇక పెళ్లి అయిపోయినట్టు, సెక్స్ చేసుకోవడమే. ఇక అట్లా వేరే దేశంలో అట్లా జరిగిపోతా ఉంది. అంటే ఆహా. ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాలను బట్టి, వాతావరణం అట్లా వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు. ఆహా. ఉమ్, అదే సార్, ఇంకొకటి ఏంటంటే ఉమ్, విదేశాల్లో నేను చూడడం జరిగింది సార్. అటు న్యూడ్గా వెళ్ళిపోతారు. ఉమ్, న్యూడ్గా వెళ్ళి న్యూడ్గా పెళ్లిళ్ళు చేసుకోవటం. ఉమ్, లేదంటే విదేశాల్లో ఆ అమ్మాయి ఉమ్, మొత్తం నైట్ అది అది గౌన్ తొడుక్కుంటది. ఈడెళ్ళి ఉమ్, ముఖం పెట్టి లోపల నుంచి నోటితో కడ్డారు తెస్తాడు. ఉమ్, ఆ ఇది చర్చిలో ఉమ్, వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడతా ఉంటారు ఉమ్, చక్కగా. ఉమ్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయ్య గారు. అవును. ఆ నివుడు అంటే ఇక అందరూ కూడా, పాస్టర్ కూడా నివుడుగా ఉంటాడు. నివుడుగా ఉంటారు. ఆ పాస్టర్ నివుడుగా ఉంటాడు. వీళ్ళు కూడా నివుడుగా ఉంటారండి. ఉమ్, అలా నివుడుగా ఉండి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఉమ్, తర్వాత ఏంటంటే అందరూ వచ్చి ముద్దు పెడుతుంటారు. అంటే అక్కడికి వచ్చిన కుర్రోళ్ళు కూడా పెళ్లి కూతురు ముద్దు పెడతారు. ఉమ్. ఆ అలా కూడా జరుగుతున్నాయి. అంటే దరిద్రమైన సంప్రదాయం. అది అది బైబిల్ పట్టుకునే ఉంటారు సార్ వాళ్ళు కూడా. పట్టుకునే ఉంటారు. ఇంకా ఏం చెప్పేది ఏముంది. ఆ ఒక్కొక్క ప్రదేశంలో, ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా అట్లా పోయింది. ఆ అయితే యాక్చువల్ చాలా మట్టుకి మన భారతదేశంలో బెటరు. అటువంటి కనిపించవు. అవును. పెళ్లి అనేది ఒక క్రమం అనేది ఎట్లా జరిగినా సరే, దాని తర్వాత భార్యాభర్తలు వాళ్ళని కలిసి ఉండాలనేటువంటి ఒక రూలు పద్ధతి కాస్త మన భారతదేశంలో బెటరు. అవును. కాస్త కూస్తని కాదులేండి. ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక నిదర్శనగా గాని, నిదర్శనం. ఒక ధర్మబద్ధంగా బతకడం కానివ్వండి, ఎదుటివాడిని గౌరవించడం కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు మరి ఎప్పటి నుంచో ఉంది సార్. ఇప్పుడు గురువు దైవం, తల్లి తండ్రి గురువు దైవం. ఫస్ట్ తల్లిదండ్రి, తర్వాత గురువు, తర్వాత లాస్ట్ లో దైవం. దైవం. గురువు కూడా దైవంతో సమానంగా చూశారండి. అవును. కదా. ఉమ్. అది అది నాకు చాలా డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు కయ్యనికి ఎవరు ఎవరు భార్య ఎవరు ఉంటారండి? ఇది ఈ ప్రశ్న మంచిదేనండి. దానికి సమాధానంగా నేను చెప్తానంటే మీకు కొన్ని వీడియోస్ కూడా నేను పంపిస్తాను. ఆ, ఆ, వీడియోస్ మీరు స్పష్టంగా చూడండి. అంటే ఇటువంటి ప్రశ్నలు రావడం సర్వసాధారణమేనండి. ఆ, ఆ, ఇది దాదాపుగా అంటే ముందు ఆదికాండం చదివేటువంటి అందరికి వస్తుంది ఈ యొక్క సందేహం అనేది. ఆ, 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 దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఇది మీకు వాట్సాప్ నెంబరేనా? ఆ, ఆ. నేను పంపుతాను చూడండి. నాకు చక్కగా ఇది వాట్సాప్ కాదు సార్, ఇది చెప్తాను మీకు. ఇప్పుడు తప్పకుండా. సార్, ఇప్పుడు యేసువారు మరి ఎప్పుడు వస్తారు సార్? ఏమన్నా మరి యేసువారు రెండో రాకడ ఉంది అంటారా? ఉందండి రెండో రాకడ. ఎప్పుడు అంటారు? యేసువారి రెండో రాకడ ఎప్పుడు ఉంటది? రెండో రాకడ భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘం సిద్ధపడాలండి. అవునా? ఇంకా అందరూ అందరూ మారు మనసు పొందాలి కదా. అంటే ఇక మొత్తం ప్రపంచం మొత్తం మారు మనసు పొందితే గానీ ఆయన రాడనే ఆలోచన. అట్లా అని కాదులే గాని అందరికీ ఒక అవకాశం రావాలి. అందరూ మారతారా అంటే మరి అగ్నిగుండం నరకాగ్ని ఎందుకు అందరూ మారరానే కదా. ఒక అవకాశం అందరికి అంతటా వినిపించబడాలనేది అంటే ఒక ఇప్పుడు ఆలోచన. సార్, ఇప్పుడు మారిన వాళ్ళందరికీ అక్కడ అగ్నిగుండం రెడీ చేశారు ఇక అయ్యారు. హలో, ఇప్పుడు మనం మారిన వాళ్ళందరికీ కూడా అగ్నిగుండం రెడీ చేసి ఉంటారా? మారనా? ఇప్పుడు మారు మనసు పొందని వాళ్ళకి అగ్నిగుండం రెడీ చేసి ఉంటారంటారా? మరి మార్పు లేని ఇప్పుడు బైబిల్ చదివే అంటున్నారు కదా క్రమం మొత్తం ఫస్ట్ ఒకసారి. అవును. నమ్మి బాప్టిజం పొందిన వాళ్ళు రక్షించబడను, నమ్మని వాళ్ళకి శిక్షించబడను. మరి నమ్మకపోతే నరకాగ్నిగుండమే కదా అర్థం. ఇప్పుడు సార్ నమ్మిన వాడు రేపులు, మర్డర్లు, మానభంగాలు, వాడు చెయ్యని పాపం లేదు సార్. నమ్మాడు, బాప్టిజం పొందాడు, వాడు రక్షించబడతారా? నమ్మి బాప్టిజం పొంది ఇంకా
రక్- నమ్మాడు సార్, బాప్టిజం పొందాడు. వాడు ఆ, ఒక అమ్మాయిని రేప్ చేశాడు. ఆ, రేప్ చేసి నరికి చంపేసి కాల్ ఉమ్, చేశాడు ఉమ్. బాప్టిజం పొందినాక. పొందిన తర్వాత ఎన్ని చేస్తే తప్పకుండా నరకానికి వెళ్తాడు. ఆ, ఎందుకంటే ఆ. మీరు పొందిన రక్షణని జాగ్రత్తగా ఒక వణుకుతోనూ భయంతోనూ కాపాడుకోమని ఉంది. ఇప్పుడు ఆ మీరు అమ్మాయి ఇష్టానుసారంగా బ్రతికి చచ్చిపోయింది. చచ్చిపోయింది కదా సార్. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? మరి ఆ అమ్మాయి యేసుని నమ్మలేదు అనుకోండి, ఆ ఉమ్, అమ్మాయికి యేసు అంటే ఎవరో తెలియదు, ఉమ్, ఆ అమ్మాయి అన్యాయం అయిపోయింది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? ఆ అమ్మాయి మనస్సాక్షిని అనుసరించి బ్రతికితే దేవుని రాజ్యంలో ఉంటుంది, ఆ, బాప్టిజం పొందకపోయినా సరే. ఎందుకంటే ఉమ్, సిలువ మీద ఉన్నటువంటి దొంగ అప్పుడు బాప్టిజం పొందలేదు కదా. ఐడియా ఉందా ఉమ్, నీకు? ఉమ్. మనస్సాక్షిని అనుసరించి మనం అవునవును. చేసింది ఆ తప్పు అని సిలువ, చెప్పని. అవునండి, అవునండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక ప్రశ్న మీరు ఇది చేసి ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఎక్కువ మీ టైం తీసుకోను. ఆ, నాకు కూడా షూటింగ్ అంటే టైం అయింది. ఒక్క మనస్సాక్షిని ప్రశ్న అనుసరించి అయ్యగారు. ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయము ఉమ్, ఉంటది సార్. అది 24 నుంచి 31. ఉమ్, ఏసని చెప్తాడంటే, యేసు రెండో రాకడి చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన క్రాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాను. ఆ అలా ఉమ్, చెప్పి యేసు రెండో రాకడ వచ్చే వరకు ఈ తరం గతించదని అప్పుడున్న వాళ్ళతో చెప్తాడండి. ఉమ్, తర్వాత చనిపోయిన వాళ్ళు లెగుస్తారు. ఇక్కడ నిద్రించిన వాళ్ళు ఉమ్, లెగుస్తారు. మీరు బతుకుంటారు కదా, నేను వచ్చేదాకా. ఉమ్, నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు దాకా మీరు నిలుచుంటారు. ఉమ్, అప్పుడు వాళ్ళతో పాటు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడని అని చెప్తాడండి యేసువారు. ఉమ్. అంటే మీరు అంటే ఆ తరం గతించింది కదండి. ఈ తరం గతించక ముందే నేను వస్తానని చెప్పాడండి ఆయన. ఏ వచనం అది? మార్కు ఉమ్, మార్కు సార్, మార్కు ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయము 24 నుంచి 31 సార్. ఓకే, ఓకే, చూస్తాను. ఆ, ఇప్పుడు అది గతించిపోయింది కదా సార్, అయిపోయింది కదా. ఒక మాట చెప్తానండి. ఇది రాకడ విషయమని రకరకాల అపోహలు, రెండు రకాల అనుమానాలు ఉన్నాయి. ఇది యేసువారు చెప్పిందే కదండి. నేను చెప్పేదేనండి. ఫస్ట్ కొంతమంది అంత్యబద్ధ క్రీస్తు పాలనలో మనం 3.5 సంవత్సరాలు బ్రతుకుతాం. తర్వాత వాడు 666 ముద్రను లైన్లో తీసుకొస్తాడు. ఉమ్, ప్రపంచవ్యాప్తంగా ఒకడే ఉంటాడు, వాడు అంత్యబద్ధ క్రీస్తు. చివరిలో వాడే యేసు ప్రభునని కొన్ని రకాల మాయలు మంత్రాలు కూడా ప్రజలు చూపిస్తాడు. ఉమ్, అనేక మందిని మోసం చేస్తాడు. ఈ 666 ముద్ర నుదుటి మీద వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతాడు, క్రైస్తవుల్ని. ఇది 3.5 సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుంది అని చెప్పని కొంతమంది బలంగా నమ్ముతారు. ఏమండి, వింటున్నారా? వింటున్నాను సార్. అంటే ఆలోచిస్తున్నాను. అంటే నేను ఆ, అడిగిన ప్రశ్నకి నాకు ఇట్లా అంటే నేనేమడిగానంటే సార్, వినే ఇక్కడ దీనికి ఏంటంటే వస్తది. ఇప్పుడు అక్కడ రాకడ అనే విషయం వచ్చింది ఇంకా కాబట్టి దాదాపుగా చివరిలో దానికి సందేహం ఇప్పుడు మీకు ఆయన వస్తది. ఏమంటాడంటే సార్, ఇప్పుడు యేసు రెండో రాకడలో చీకటి సూర్యుని గమ్మును, చంద్రుడు తన వెలుగునివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును, ఉమ్, తర్వాత నిద్రించిన వారు లెగుస్తారు అని ఉమ్. చెప్తాడు. ఇలా కొన్ని చెప్పిన తర్వాత ఏం చెప్తాడంటే, యేసు రెండో రాకడ వచ్చే వరకు ఈ తరం గతించదని నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. అంటే ఆ ఈ తరం వచనం ఒకసారి మీరు చనిపోరు, నేను వచ్చేదాకా మీరు ఉంటారు, మీ తరం ఉంటది రైట్. అని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఆయన ఆ తరం అయిపోయి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది సార్. ఉమ్, అంటే మంచిది. ఇప్పుడు ఆ ఆయన ఒక్కసారి యేసువారు అబద్ధం చెప్పినట్ట, లేదు ఇది ఊరికే చెప్పినట్ట, లేదంటే ఇది అసలు ఈ వచనానికి విలువ లేదంటారా? ఏంటి దాని యొక్క పరమార్థం ఏందనేది అందులో మనం ఆ వచనం ఒక్కసారి నాకు మీరు వాట్సాప్లో, ఇదే ఉన్నది వాట్సాప్ నెంబర్, నాకు పెట్టండి. నేను ఈయన రంజీ రూపేరి గారు కానీ బైబిల్ గ్రంథాన్ని దాదాపు 2 సార్లు చదివాడు, లేదా శాలేమన్ కానీ ఈ ప్రశ్న అడుగుతాను. ఆ, అడిగి దీన్ని పూర్తిగా స్పష్టత దీని మీద వస్తుంది మనకి. ఆ, ఎందుకంటే వాళ్ళంతా దాని మీద అపోహనం పెట్టున్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్న అడిగి ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని సెట్ కాదు అది. ఆహాహా. చూద్దాం అసలు దాని మీద కొంచెం మంచి పట్టున్న వాళ్ళని మీరు అడిగిన మాట వాళ్ళని దృష్టిలో పెట్టి వాళ్ళు ఏం చెప్తారో దానికి పూర్తి సమాధానం మనం దాని నుంచి చేద్దాం. ఆ, ఆ, ఆ. రైట్ అండి. అంటే ఇంకోటి ఏంటంటే అయ్య గారు, యేసువారు ఆయన అసలు నిజంగా నిర్భయంగా సిలువ ఎక్కారంటారా? ఏమండి? యేసువారు సిలువ మరణం పొందారు కదా, ఉమ్, నిర్భయంగా సిలువ ఎక్కారంటారా? ఎలా ఎక్కారని మీ ఆలోచన? ఆయన చాలా వరకు ఇబ్బంది పడ్డాడని ఉంటుంది సార్. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఆ, 32 నుంచి 40 మీద ఆ, యేసేం చేస్తాడంటే, శిలువ మీద చావటం ఇష్టం లేక దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నా ఉమ్, దేవా, నీకు వీలైతే ఈ గిన్నె నుండి తప్పించుము అని
ఆయన మొత్తుకుంటాడు. ఆయన కన్నీరు రక్తం వల్ల పారింది అని చెప్పేసి రాసుంటుంది సార్. అంటే ఇప్పుడు ఆయన ప్రాణ భయానికి ప్రాణం వదలలేక వణుకుతాడండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు. అల్లూరి సీతారామరాజు అయ్యగారు కాల్చండిరా అని చెప్పేసి తన గుండె చీల్చి ఇక్కడ కాల్చండి అని చెప్పి చనిపోయాడు. భగత్ సింగ్ ఉన్నాడు. ఉరికొయ్య తనే బిగించుకున్నాడు. ఏంటి చాకల ఐలమ్మ ఉందండి ఇక్కడ. చాకల ఐలమ్మ ఆవేంటి రజాకారులకి ఎదురొడ్డి ప్రాణాలు విడిచింది. రజాకారులు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ హిందూ స్త్రీలని మానభంగాలు చేశారు, బట్టలు ఉప్పదీసి బతుకమ్మలు ఆడిచ్చారు, ఆస్తులు దోచుకున్నారు, మీరు విగ్రహారితుకులు అని హిందువులని. అలాంటి వాళ్ళ మీద ఎదురొడ్డి ప్రాణాలు వదిలింది. అసలు నిర్భయంగా పోరాడి ఒక మనిషిలో ఈ పని చేసినప్పుడు మనం దేవుడిగా కొలుస్తున్నటువంటి ఈయన మహానుభావుడు ఎందుకు భయపడ్డాడు? ఒక మాట, అది భయపడ్డట్టు మీరు ఎట్లా అనుకుంటారండి? భయపడ్డట్టు లెక్క వస్తుంది చెప్పండి. మీరు మార్కు సువార్త 15 చూడండి. ఒక మాట, నా దగ్గర నేను ప్రజెంట్ డ్యూటీలో నా దగ్గర బైబిల్ లేదు, కానీ ఇప్పుడు నా ప్రాణం ఎవడు తీయలేడు, నా అంతటా నేనే నా ప్రాణం పెట్టుకున్నాను, దీన్ని తీసుకునే అధికారం నాకు ఉందన్నాడు. అంత దమ్ముగా మాట అన్నాడు అనేదన్నా పెరిగితనంతో భయపడి ఏదో దాక్కొని పారిపోయి ఇది చేసేటువంటి వ్యక్తి కాదు కదా ఆ మాట అన్నాడు. కాదండి, అనేకులకు బదులుగా నేనే నా ప్రాణం పెట్టుతున్నాను, దీన్ని తీసుకునే అధికారం నాకు ఉందన్నాడు. తండ్రి మరి తండ్రి ఎవరు? నా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తప్పింపు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచిద్వి. ఒక మాట, ఏం గిన్నె అనుకుంటున్నారు మీరు? అది సావు గిన్నె అనుకుంటున్నాను. అందరికి అనిపించినటువంటి ఏంటంటే అది సావు గిన్నె అని. అది కాదు, అది పాపపు గిన్నె. అది అంటే యేసువారు పాపం చేశారేనా? ఉన్నటువంటి అందరూ కూడా దాదాపుగా అందరి పాపాలు ఇక నా మీద మోపబడేటువంటి సందర్భం వచ్చింది. నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించంటున్నాడు. మీరు మీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే కొంచెం అన్యుల మాదిరి ఉంది. కొంచెం దాన్ని అన్యుల మాదిరి ఆలోచించకండి. కొంచెం దాన్ని ఆలోచించే దృక్పథం కరెక్ట్ గా ఉండాలి. అప్పుడు మనకి దీని అర్థం అవుతుంది. వ్యతిరేకించే స్వభావం కలిగి ఉన్నట్టే కనుక నేనేం చెప్పినా మీరు వ్యతిరేకతగానే ఉంటారు. ఒక 2 నిమిషాలండి హేతుబద్ధంగా ఉండాలి. వినండి, అంత దమ్ము లేకపోతే వీడియోలు పెట్టకూడదు కదా. ఏమండి మనం షాప్ లో ఉంటాను. ఇప్పుడు నువ్వు మాట్లాడే దమ్ము లేకపోతే నువ్వు పెట్టకూడదు యూట్యూబ్ లో. నువ్వు మగాడు కాకపోతే పెట్టేయి. నీ మగాడిని అంటే మాట్లాడు. చూస్తే చూడు, లేదురా స్వామి నీకెందుకు. అడిగి గారు బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్, బాగున్నారా? బాగున్నానండి. మీరు లైవ్ పెట్టారు, మొన్న వస్తే ధర్మాన్ని తీసిస్తారు. నన్ను తీస్తారండి, రమ్మని మాట్లాడాలి కదా. ఇప్పుడు మేము ప్రశ్న ఇచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు పర్లేదు అనిల్ పర్లేదు, జస్ట్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అతను అని జాక్సన్ అసలు ఒక్క నిమిషం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మా ఛానల్కి రండి, మేము మాట్లాడతాం. మీరు ఎంతైనా మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాం. అలాగే మేము ఎంతైనా మాట్లాడితే మాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ప్రత్యర్థి ఉండాలబ్బా, ప్రత్యర్థి లేకుండా మనం కొట్టుకుంటే ఎట్లా చెప్పు? ఏదైనా సరే వాస్తవాది. ఇప్పుడు నీకు తెలిసే జ్ఞానం నువ్వు చెప్తున్నావు, ఆ తప్పు నువ్వు చెప్తున్నావు. అది ఏదైనా ప్రజలైనా నీ ప్రత్యర్థి కూడా అంటే ఎట్లాగండి? మాకు ప్రత్యర్థి లేదండి అసలు. నీ ప్రత్యర్థి లేడా? మాకు అంత సబ్జెక్ట్ లేడు కదా. మరి రండి, మా ఛానల్కి రండి, మాట్లాడదాం. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మాతో పోటీ పడే దమ్మున్న మొగాడు మీ దాంట్లో ఎవరున్నారు చెప్పండి? అదే మీ భగతలు ఎందుకు తెలుగుతారు? రండి సార్ అన్న, అప్పటి మమ్మల్ని తీసుకోండి, మేము వస్తాం. ఇద్దరు ముగ్గురు వస్తాం. ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. అరే ఎందుకే మాటలు? ఇప్పుడు మీకు మీరే ఏదో ప్రగల్భాలు పలుకొని మీకు మీరే చేసుకుంటే ఏమీ లేదు. ఏ షోయింగ్ అంత షోయింగ్ ఓవర్ యాక్టింగ్. అసలు మీరు మాట్లాడడానికి అర్థం పర్థం ఉండదండి. నిజం చెప్పాలంటే అసలు ఏం మాట్లాడతారో, ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటారో ఏం అర్థం కాదు. మీకు మీరే తొలలు కొట్టుకుంటారు, మీకు మీరే శభాష్ అనుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ అది?
మేమేం మాట్లాడినా సరే అందుకే మీ వాళ్ళందరూ శుభ్రంగా మా వీడియోలు పెట్టుకుంటారు అలా జడిసిపోయి అందుకే రమ్మంటున్నాను కదా. ఇప్పుడు నేనే అడుగుతాను నన్ను రమ్మంటారా మీరు వస్తారని అడుగుతున్నా. ఇక్కడ అర్థమైపోవట్లే మనకి ఎవరు భయపడుతున్నారు ఎవరు భయపడలేదు అని. ఇప్పుడు దమ్మున్నోడు పిలుస్తాడు, దమ్ము లేనివాడు జరుగుతాడు. చెప్పారు కదా మీకు ఎందుకు చదివారా లేదు మీరు? అరే నీకెందుకయ్యా బాబు, నేను చదివానా లేదు, ఎందుకు చదివిన వాళ్ళని తీసుకొస్తాను కదా. ఎందుకంటే హిందూ గ్రంథాలు ఒకటి కాదు కదా, బైబిల్ అంటే ఒకటి ఉంది సార్, బైబిల్ అంటే ఒకటి ఉంది, హిందూ గ్రంథాలు ఒకటి కాదు కదా, అనేక ఉన్నాయి. వినండి, యాక్టర్ రాజు గారు ఒకసారి మాట వినండి సార్. మీరు హిందూ గ్రంథాలు చదివారా లేదా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మేము ఏంటంటే మా స్టాండర్డ్ ఏంటంటే మేము ఇరు గ్రంథాల మీద చేస్తాం. ఇరు గ్రంథాల మీద అంటే హిందూ గ్రంథం మీకు అవసరం అండి. మీరు బైబుల్ తీసుకొని ఇళ్ళ మీద పడతారు కాబట్టి మేము బైబుల్ ప్రశ్నిస్తున్నాం. నేను చెప్పేది వినండి, బైబుల్ తీసుకుని ఇళ్ళ మీద పడతారు కాబట్టి బైబుల్ ప్రశ్నిస్తున్నాం మేము. అసలు సమస్య మీకు ఎందుకు అంటే మీకు బైబుల్లో గొల్లతనం ఉందా? ఇంట్లో భగవద్గీత ఉందా? కాదండి, మీ ఇంట్లో ఉందా? భగవద్గీత మీరు చదువుతున్నారా? మీ భగవద్గీత మాట ఉందా? నాకు భగవద్గీత నాలెడ్జ్ ఉంది. వినండి సార్, మీరేదో మాట్లాడుతున్నాయా? నా దగ్గర భగవద్గీత ఉంది, భగవద్గీత మీద మాట్లాడంతా. నేను చదివాను భగవద్గీత, నేను చదివాను భగవద్గీత, దాని మీద మాట్లాడదాం. ఓకేనా? మరి భగవద్గీత బైబుల్ రెండు పెట్టుకుందాం. మీరు భగవద్గీతలో ప్రశ్న అడగండి, నేను బైబుల్లో ప్రశ్న అడుగుతాను. ఓకేనా జాన్కోయ్య గారు? కాదు, భగవద్గీత నా డౌట్ ఏంటంటే భగవద్గీత అనేది మహాభారతంలో ఉందా అసలు? అది ఎన్ని ఎందుకంటే మీకు ఎన్ని మహాభారతంలో ఉందా, రామాయణంలో ఉందా, ఇవన్నీ ఎందుకు మీకు భగవద్గీత మీద డౌట్ ఉంది? నాకు బైబుల్లో బోల్డ్ ఉన్నాయి, 420 ప్రశ్నలు ఉన్నాయి. 420 అని నేను రాశాను. మహాభారతంలో భగవద్గీతను తీసుకెళ్ళి తోసారు, బీసపర్వంలో ఎక్కడ భగవద్గీత లేదు. అరే ఎన్ని ఎందుకండి? ఇప్పుడు నీకు భగవద్గీతలో డౌట్ ఉంది రండి, నాకు బైబుల్లో డౌట్ ఉంది. మరి మీ ఛానల్లో రమ్మంటారు, వస్తాను. నేను భగవద్గీత బైబుల్ రెండు పెట్టుకుందాం. నేను మా ఛానల్ రండి, భగవద్గీత బైబుల్ రెండు పెడదాం. మేము పని చేయండి, మీరు నెక్స్ట్ టైం మేము రైన్ పెట్టినప్పుడు భగవద్గీత పట్టుకుని వచ్చేయండి, సరేనా? అట్లా కాదు, బైబుల్ భగవద్గీత రెండు పెట్టాలి. ఒకటే కాదు, మేము ముగ్గురు వస్తాం, మీరు ముగ్గురు నలుగురు ఉండండి, మాట్లాడదాం. తప్పే ఉంది. మేము ముగ్గురు ఉంటా, మీరు ముగ్గురు అంటే మీరు రాదన్నమాట. ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే ఒకళ్ళు ఇప్పుడు కాదండి, ఒక్కటి అవసరం ఉంది, ముగ్గురు ఉన్నాం మేము. భగవద్గీత రాదు. అరే నేను చెప్తున్నాను నీకు భగవద్గీత గురించి. ఏ శ్లోకంలో చెప్పు, నేను మీకు ఏ శ్లోకంలో డౌట్ ఉందో ఆ శ్లోకంలో నేను డౌట్ తీరుస్తాను నేను. అలాగే నాకు బైబుల్లో ఉన్న డౌట్స్ మీరు తెచ్చండి, అన్ని జాక్సన్ కానీ, నువ్వు కానీ, అనిల్ కానీ. మీరు ముగ్గురు ఉండండి, మీరు నలుగురు ఉండండి, మేము ముగ్గురు వస్తాం. కానీ మీరు 5గురు ఉండండి, మేము ముగ్గురు వస్తాం. 10 మంది పడతారు కదా ప్రాణాల్లో కదా. 7గురు మీరే ఉనండి, ముగ్గురు మేము ఉంటాం, సరిపెట్టి కదా. ఇంకేంటి? కొన్ని మా ఛానల్కి రండి, 7గురు మీరు ఉండండి, మేము ముగ్గురు ఉంటాం. దేనికో దానికి ఒప్పుకోవాలి కదండి జాన్కోయ్య గారు. ఏమంటారు? భయపడుతున్నారా? హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యింది. అయ్యా, ప్రైజ్ లార్డ్ అండి. అయ్యగారు బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అండి, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. బాగున్నారా సార్? ఏమి లేదు సార్, అంటే కొంచెం మనకేంటంటే సార్, యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు మనకి బైబిల్లో కనిపించలేదండి. అదొకటేంటంటే, ఇంకోటి యెహోవా గారు హలో హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మగారు. హలో అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా బాగున్నారా? హలో అమ్మా, ఏం లేదమ్మా, ఇప్పుడు మనకి యేసయ్య మన కోసం మనకి అక్కడ పరలోకంలో స్థలాలు ఉంటాయని విన్నాను సార్, నిజమేనమ్మా? ఇది ప్రేట్ అవర్ అండి, అమ్మా ఉంటే చెప్పండి. హలో
ఇది ప్రేట్ టవర్. రైట్ కదా అట్లగలమ్మా. ఇప్పుడు మనకి పరలోకంలో ఫ్లాట్లు వేసారమ్మా. మరి ఒకసారి ఏమన్నా తీసుకుంటారమ్మా? బెల్లంపల్లి ప్రవీణ్ ఏమన్నా? మేడం గారు మీరు కాదమ్మా, బెల్లంపల్లి ప్రవీణ్ కి పరలోకంలో ఫ్లాట్లు ఇస్తున్నారు. 5 లక్షలు 100 గజాలు మేడం పరలోకంలో. ఇప్పుడు మన పేదోళ్ళ డబ్బంతా చిన్న తర్వాత చచ్చిపోతారు కదా మన సారు. పరలోకంలో ఫ్లాట్లు కావాలి. అందుకనే ఇప్పుడు పేదల రక్తం తాగుతాడు కదా బెల్లంపల్లి ప్రవీణ్. అది చచ్చిపోతాడు, ఎప్పుడోకప్పుడు చచ్చిపోతాడు కదా. అప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఫ్లాట్లు కావాలి. దానికి సంబంధించి పరలోకంలో ఫ్లాట్లు ఉన్నాయి మేడం. అమ్మా వస్తుందమ్మా. అదే మేము పరలోకంలో ఫ్లాట్లు అమ్ముతాం మేడం. ఇప్పుడు పేదల సొమ్ము తింటాడు కదా ఆయన, దున్నపోతు తిన్నాడు కదా, దానికోసం అక్కడ పరలోకంలో ఫ్లాట్లు ఉన్నాయన్నమాట. ఈయన అందరూ సొమ్ము దిగమింగుతున్నాడు కాబట్టి ఈయన చచ్చిన తర్వాత పరలోకంలో ఫ్లాట్లు ఉంటాయి. కేవలం 5 లక్షలు మాత్రమే మేడం ఒక ఫ్లాటు. వేసున్నటువంటి ఏరియాలోనే ఇప్పిస్తాం.